వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. సో ఫొటోస్ అన్నారు కాబట్టి కొన్ని మా టీం కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. అవునా? వావ్. నేను సర్జరీ అదే మన లోపల నుంచి తీసేటప్పుడు నేనే తీసుకున్నాను ఫస్ట్ లోపల నుంచి డాక్టర్ హాఫ్ బాడీ అంటే హాఫ్ తీసి నాకు ఇచ్చారు. నేను మిగతాది నేను తీశాను లోపల నుంచి ఓ తీసి కర్టన్ గిట్ వైపు తను ఉంటది కదా, ఒకసారి ఆ స్పర్శ పెడదామని తీసుకొచ్చా. ఎట్లుందని ఓకే అటువైపు క్లీన్ అంతా అయిన తర్వాత తీసుకొని వచ్చాను. అది అసలు నా లైఫ్ లో మెమొరబుల్. ప్రణవి గారికి ఎక్కడ అంత పెయిన్ ఫీల్ అయ్యి పాపని నేను కన్నాను అది డెలివరీ అయ్యాను అది లేదు చూడండి. హ్యాపీనెస్. అసలు నాకు పెయిన్స్ రాలేదండి. పెయిన్స్ రాలేదు. నాకు పెయిన్ వస్తున్నా తెలియలేదు అసలు. అంటే పెయిన్ టాలరెన్స్ నాకు చాలా ఎక్కువ. సో వస్తుంది 1 డే నుంచి నాకేం తెలియట్లేదు, నేను హ్యాపీగా ఉన్నాను. 1 డే తర్వాత చెప్పాను మా అమ్మకి, అమ్మ ఏదో చిన్న గుచ్చుకుంటున్నట్టుందమ్మా అంటే, పెయిన్స్ వస్తున్నాయి రా అని చెప్పి తీసుకెళ్లారు. అలాగే అయిపోయింది. పెద్ద పెయిన్ లెస్, పెయిన్ ఏం లేదు నాకు. సర్జరీ అయింది, సర్జరీ సెక్షన్. బట్ ఏంటంటే అలా నేను తీసుకొని నాకు డాక్టర్ ఛాన్స్ ఇచ్చారు. యూజువల్ గా నాకు హాస్పిటల్ స్మెల్ కానీ ఆపరేషన్ థియేటర్ స్మెల్ కానీ పడదు, కళ్ళు తిరిగిపోతాయి నాకు. అది ఒక నౌసియా ఫీలింగ్ ఉంటది. కానీ ఏంటో తెలియదు, ఆ రోజు లోపల ఉన్నాను, ఆపరేట్ చేస్తున్నారు, అన్ని చూసేస్తున్నాను. పాపని చూసేప్పటికి నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోపల ఎలా సర్వైవ్ అవుతారా బాబు అన్న ఫీలింగ్ ఒకటి. ఓకే అంటే ఎలా ఉంటారు 9 నెలలు లోపల రౌండ్ తిరుగుతూ అదే పాసిబుల్ కాదా. మళ్ళీ బయటకు తీసిన తర్వాత మన లైఫ్ లో ఇంకొకరు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మనిషి ఒక సింగిల్ జాతకం, మనిషి వైఫ్ అండ్ హస్బెండ్ అయిన తర్వాత మింగిల్ గా ఒక జాతకం ఉంటుంది మన ఫ్యామిలీ. కొంతమంది అంటారు వైఫ్ కలిసి వచ్చింది, ఇట్లా జాతకంలో హస్బెండ్ కలిసి వచ్చాడు, ఇట్లా అదే ప్లేస్ లో ఇంకొకరు జాయిన్ అయ్యారు. అప్పుడు మన లైఫ్ ఒక కూటమి జరుగుతున్నప్పుడు మనకు ఎంత అద్భుతమైన ఫీలింగ్ అది. అది అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చూసి ఒక చిన్న మైకం లాగా అనిపించింది పట్టుకున్నప్పుడు. అది ఆ ఫీలింగ్ అయితే ఫస్ట్ ఫేస్ చేశాను. దానికి లక్కీ. ఓకే అందులో పాప కదా, ఆ స్పర్శ చాలా చాలా ఇష్టం. చాలా అనుకున్నాడు ఆడపిల్ల పుట్టాలి, నాకు ఆడపిల్ల పుట్టాలి చాలా అనుకున్నాడు తిని. ఓకే మంచి కలిసి వచ్చిన నా కూతురు. సో మీరు బ్రదర్స్ సిస్టర్స్ లేరు మీకు? అక్క తర్వాత అన్నయ్య తర్వాత నేను. ఓకే సూపర్. పాప పేరేంటి ఇప్పుడు? శ్రీ శ్రద్ధానారాయణి. శ్రీ శ్రద్ధ నారాయణి. ఓకే. సో ఎవరు మీరు పెట్టారా అంటే కలిసి అంటే ఏసి దాంట్లో ఏం లేదు, వాళ్ళు చాలా మీనింగ్ఫుల్ గా అన్ని చూసి వాళ్ళు అన్ని పాపకి ఏది సెట్ అవుతుంది అన్ని చూసి అన్ని పెట్టారు. పాప డిట్టో రఘుమాస్. ఏమో చెప్పలే, మారుతూ ఉంటది. ఇప్పుడు వాళ్ళ అమ్మలాగా ఉంటది. ఏం చేస్తుంది ఇప్పుడు? యూకేజీ అండి, 5.5. సో సింగింగా లేకపోతే డాన్సింగా? అటు ఇటు రెండు. అంటే అదే చెప్పాను కదా, వాళ్ళ అమ్మమ్మ అన్నం పెట్టేటప్పుడు అటు వెళ్ళి టీచ్ చేస్తూ ఆ డాన్స్ చేస్తూ ఉంటది. ఓకే. అటు రాత్రి జోలు పాడేటప్పుడు అక్కడ హమ్ చేస్తూ ఉంటది. ప్రస్తుతానికి జనగణమన ఫేజ్ లో ఉన్నాం సార్ మేము. ఓకే. ఒక 3 నెలల నుంచి పొద్దున్న రాత్రి మధ్యాహ్నం ఆర్మీ వాళ్ళు కూడా అన్ని సార్లు పాడరు, అంత గుర్తు చేసుకోరు. అది నోరెత్తితే జనగణమన అది పాడుతుంది, అదొక్కటే నువ్వు స్టార్ట్ పెట్టు డార్లింగ్, నువ్వు స్టార్ట్ పెట్టు జనగణమన అనగానే ఇలా చూసి నేను నెక్స్ట్ కంటిన్యూ అలా చేస్తా. పాడుతూనే ఉంటుంది. అంటే నువ్వు కెలికి వదిలేస్తే ఇంకా కంప్లీట్ అయ్యే వరకు పాడుతుంది. ఓకే. అది తనకి ఎందుకు అది నరాల్లో అలా ఏమో ఇమిడిపోయింది. అండి, ఎలా మ్యూజిక్ వెళ్ళిపోతామో తెలీదా సడన్ గా వచ్చింది అట్లా. దేశం మీద అంత ప్రేమ. ఇక్కడ మళ్ళీ ప్రణవిలాగే ఉంటుంది. ఓకే, చాలా క్యూట్ ఉంది. థ్యాంక్ యూ. ప్రణవి గారు మీరు ఫస్ట్ నుంచి కూడా చాలా హోమ్లీగా ఉంటారు కదండి, మీ డ్రెస్సులు గానీ. ఇంతకు మించి నేను ఉండలేను సార్. బొట్టు నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తాను మిమ్మల్ని. మా ఇంట్లో అంతా అదే బాపత్తే. అంటే మళ్ళీ తిడుతూనే ఉంటారు మా ఇద్దరిని. వెళ్ళి బట్టలు కొనుక్కొని ఎప్పుడు చూడు షార్ట్ లో ఉంటాడు, నేను ఎప్పుడు చూడు నైటీలో ఉంటాడు. కరోనా ఆఫీషియల్ డ్రెస్ రాదు, అంతకు మించి ఏం వేసుకుంటాం, బయటికి వెళ్ళి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.